మీకు ఓటింగ్ ఎట్లా జరిగిందండి లోపల? అంతా బాగానే జరిగింది, అంతా ప్రశాంతకరంగా. మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఏమైనా? అంటే మీరు చాలా ఎలక్షన్ అప్పటికి ఇప్పటికున్న తేడా ఏంటి? ఇది వరకు ఇప్పుడు పెరిగారా? ఇప్పటికి ఈ సంవత్సరం పెరిగారా లేకపోతే అట్లానే ఉన్నారు? అంటే అంటే ఏ మరి పెరుగుంటారు? బాగా పెరుగుంటారా? ఎప్పుడు కన్నా ఎక్కువ పెరిగారు. ఉదయం నుంచి కూడా తగ్గకుండా క్రౌడ్ పెరుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా కొంతమంది బయట నుంచి మీకైతే ప్రశాంతంగానే ఉంది కదా? ఫీలింగ్ మీకు ఎట్లా ఉంది? నాకైతే బాగుంది, అందరూ కూడా బాగా ఉంటుంది. కొంతమంది ఏమో ఇస్తానే వేస్తా అంటారు, కొంతమంది ఏమో అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకున్న రాజకీయాలు పోవాలంటారా మీరు? మామూలుగా ఇంకా అందరూ ఏం చేస్తారు, మెజార్టీగా ఏదో చేసుకుంటా ఉంటారు. కాకపోతే ఏంటంటే మన నమ్మకం ఉండాలి. ఏదైనా సరే మనకి ఇస్తున్నారు, మనకుంది ఇస్తున్నాడు అంటే ఇంకా మన కోసం ఏదో ఒకటి చేయాలి. కాకపోతే అంటే కొంతమంది చేద్దాంలే ఇప్పుడు అంటున్నారు చాలా మంది 6-7 అయిపోతుంది అంటే క్లోజ్ చేసేస్తున్నారు గేట్లేదు. క్రౌడ్ ఎక్కువ ఉందండి, నుంచి ఖాళీగా ఉంది. మేము వెళ్ళాము, వేసి వచ్చాము. మధ్యాహ్నం పోయినసారి అయితే అప్పుడు 5 సంవత్సరాలకి అయితే ఫుల్ అన్న ఉంది, చల్లగా ఉంది. ఇంకేమనండి అన్న ఫుల్ చల్లగా ఉంది. అంటే నేనైతే చాలా సార్లు 58, 59 ఢిల్లీ తిరిగి అందరినీ తీసుకొని దింపి అన్ని చేసినాను. కాకపోతే అలా మాట్లాడుతున్నారు. అంటే ఓటు అనేది పొద్దుటే వచ్చి మనం ఓట్లు వేసేస్తే మంచి టైంలో కాక టైంలో వచ్చి మాకు ఇది బాగా అంటారు, అంతే కదా? ఇప్పుడు ఏసీలు పెట్టాలి, ఫ్యాన్లు పెట్టాలి, పొలాలు పెట్టాలి అని అంటున్నారు. మరి వచ్చిన వాళ్ళందరూ అడగాలి కదా, వాళ్ళు ఏంటంటే కామెంట్లు వేస్తారు అంతే. ఏముంది ఇంకా మొత్తం బాగానే జరుగుతుంది. సరిపోనే ఎవరైనా గట్టిగా వస్తారు, రావాలనే కోరుకుంటున్నాం కూడా. ఓకే, థ్యాంక్ యూ. పొద్దుట నుంచి మీరేం చేస్తున్నారు? మీకు తెలుసు కదా, పొద్దుట ఎప్పుడు వచ్చారు? సాయంత్రం 5 గంటల దాకా 6 గంటలకు 6 గంటల వరకే మా మిస్సెస్ హ్యాండికాప్ అయ్యో వచ్చి తీసుకొచ్చి ఓటేసి తీసుకెళ్లి మళ్ళీ ఇంటికాడ దింపొచ్చే లోపు టైం అయిపోయింది. ఇంకెట్టా ఓటేయాలి చెప్పండి మరి. వాళ్ళు చూసినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంతే. సరే సరే. ఇప్పుడు బయట కొన్ని వందల మంది ఉన్నారు ఓటు వేయని వాళ్ళు, వాళ్ళందరినీ పిలిచి ఎద్దొచ్చుగా, ఈసీ గారు టైం ఇవ్వచ్చుగా, అది ఇవ్వాల. అంటే ప్రభుత్వానికి ఒక రూల్ ఉంటుంది, ఇన్ని గంటలకు దానికంటే ఒకళ్ళిద్దరి కోసం మిగిలిన మాట అయితే 50 మంది 100 మంది మొత్తం మాత్రం కుదరదు. ఒకళ్ళిద్దరు అయితే బాగా చూడండి ఎంతమంది నిలబడిపోయారు. ఒకళ్ళిద్దరు అయితే అడగాల్సిన పని లేదు. 200 మంది దాకా ఉన్నారు బయట. ఆ పార్టీ కదా, ఎవరైనా సరే లోన్ పంపిస్తే ఓటేసి వస్తాం, పంపించి ఇంకా ఓటు ఎక్కడ వేస్తాం? వాళ్ళు వద్దంటే టైం ఇవ్వాలి ఈసీ గారు. ఇక్కడ ఇద్దని అవ్వదు ఇక, అంతే. అది చాలా మంది మిస్ అయ్యారు ఓట్లు. ఇక ఇప్పుడు ఇక ఇంకేముంది, ఇంకో గంట పెట్టాలి. అంత జనం కాలనీలో తక్కువ మంది ఉన్నారా, అంత జనానికి ఆ కొద్దిగా సాయం ఏం సాలిద్ది సాలదు. ఇంకో గంట పెట్టాలి, పెడితే గానీ ఆ జనం అవ్వరు. అది ఇంకా చాలా మంది మిగిలిపోయారు. ఇంకెక్కడ ఇద్ది? మేమే మధ్యాహ్నం వెళ్తే ఇప్పుడు వచ్చాము. ముసలాళ్ళు ఎక్కడి నుంచి ఉంటారు? ఇప్పుడు వీళ్ళందరూ వేయాలి, ఎలా చేస్తారు? చాలదు ఇక, అంతే. నమస్తే అమ్మ, మీరు చాలా ఎలక్షన్ చూసుంటారు. ఆ ఎలక్షన్ కి ఇప్పుడు ఎలక్షన్ కి తేడా ఏంటి? చాలా మంది ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. కానీ వేరే రాష్ట్రాల నుంచి, దాదాపుగా వేరే ఊర్ల నుంచి మార్నింగ్ కేవలం ఓటేయడానికి మాత్రం వచ్చాడు సార్ అక్కడి నుంచి, అమెరికా నుంచి. అంటే ఓకే అండి.
అలా కాదు ఇలాగ వెనక్కి పెట్టండి ఇలా ఇలా ఇలాగ వెనక నమస్తే అమ్మా. ఇంత ఓటింగ్ అంతా మీకు ప్రశాంతంగా జరిగిందమ్మా? లైన్ లో గానీ ఎక్కడ కూడా మీకు ఏమన్నా ఇబ్బందికరంగా ఏమన్నా ఉందా? మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఏంటి? అమ్మా అటు ఎన్ని గంటలకు వచ్చారు? 3 గంటలకు వచ్చారా? మీకు ఏమన్నా ఇబ్బందికరంగా ఏమన్నా ఏం లేదుగా, అంత బాగానే జరిగింది కదమ్మా. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వరకు ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం బట్ మీకు ఎట్లా ఉంది? బాగానే ఉంది. మాలాంటి వాళ్ళు చచ్చిపోతున్నాడు. కాళ్ళు పెట్టిండి అయ్యా బాబు. ఏంటి విజయనగరం కూడా ఇవ్వాలంటారా? ఇంటికి వచ్చి అడుగుతున్నారు. ఫస్ట్ సార్ మీరు ఓటేసే కదా, ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాజకీయ పార్టీల పేరు చెప్పదు. ప్రభుత్వం అనేది మామూలుగా అందరికి ఇంకా డబ్బులు పంచి పెట్టేవాళ్ళు కాదు, డెవలప్ చేసేవాళ్ళు కావాలి. జాబ్స్ అయినా ఏమైనా కానీ ఇటువంటి కావాలనుకున్న డబ్బులు ఫ్రీగా పంచి పెట్టడం అలా ఏం కాదు. జస్ట్ నార్మల్ మంచిగా వస్తే బాగుంటుంది. జాబ్ దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు అన్ని ఫెసిలిటీస్ బాగానే ఏమి ఇబ్బందికరంగా క్రౌడ్ చాలా ఉన్నట్టు సార్లు వచ్చాను చూసుకున్నాను. మళ్ళీ 1 గంటకు వచ్చాను. 2 గంటలకు మీకైతే ఇబ్బందికరంగా ఇబ్బంది ఏం లేదమ్మా. అంత బాగా గతంతో పోలిస్తే ఇప్పుడు ఓటింగ్ పెరిగింది అనుకుంటున్నారా తగ్గింది అనుకుంటున్నారా? పెరిగింది, బాగా పెరిగింది అనుకుంటున్నారా మీకు? బాగా పెరిగింది. అంత 5 సంవత్సరాల కింద కన్నా ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగా పెరిగింది. ఇప్పుడు బాగా అసలు అంత ముందు అంటే 4ంటికి వచ్చినా పనిలో నుంచి వచ్చినా వేసి వెళ్ళిపోయేవాడు, లేదు 9ంటికి వచ్చినా వేసి పనులకు వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు కరెక్ట్ గా మధ్య అసలు ఖాళీ లేదు. మంచి జనాలు వచ్చినా లైన్ లో నుంచొని ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. మొత్తం ఓటేసి వెళ్ళిపోతున్నారు. ఓటేసి వెళ్ళిపోతున్నారు. అది సంతోషం. ఎలా ఉంది ఏంటి ఓటేసారు మీరు? ఎట్లా జరిగింది లోపల ఓటింగ్? బాగానే ఉందిగా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంత ప్రశాంతంగా జరిగింది. అంటే మీరు చూసుంటారు కదా ఇదివరకు ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ తేడా ఏంటి? ఎక్కువ మంది వచ్చారా తక్కువ మంది వచ్చారా ఏంటి? అటు పెట్టమ్మా. ఏంటమ్మా ఎక్కువ మంది వచ్చారా జనాలు? కాదు, ఎన్ని గంటలకు వచ్చారు? 3 గంటలకు వచ్చారు. ఆయన ప్రశాంతం చక్కగా ఉండి ఓటేసారు. ఇప్పుడు ఓపిక నుంచొని. సరే సరే అమ్మా. బాగుంది, ఏం ఇబ్బంది లేదండి. చాలా బాగుంది. ఓటు కూడా చాలా ఈసారి ఎక్కువగానే పోలింగ్ అవుతుంది. ఉదయం 6 నుంచి ఇప్పటి వరకు అసలు ఇంకా పెరుగుతుందే కానీ తప్ప తగ్గలేదు. చాలా బాగుందండి. ఏదైనా 85% వచ్చేస్తుంది. ఇప్పుడు వస్తుంది, పెరుగుద్ది. ఇది వరకు అయితే 68 వచ్చింది. ఇప్పుడు 85 ఎబోవ్ కానీ తప్ప తక్కువ ఉండదు. చాలా బాగుంది. మంచి పరిణామమే కదా. అంటే మార్పు కోరుకుంటున్నారు వాళ్ళు కూడా. మార్పు రావాలని లెక్కనే ఇంత ఇలా వచ్చినారంటే, ఇంత ప్రజలు వచ్చి 85% వస్తుందంటే మార్పు రావాలనే కదా. అది చాలా బాగుందండి. బాగా జరిగిందమ్మా. ఒక హిస్టరీ అంటే నాకు తెలిసి నా లైఫ్ లో ఇంతవరకు ఎంత భారీ ఎత్తున ఓటింగ్ అనేది ఇది ఫస్ట్ టైము. అసలు మామూలు కాదు, చాలా ఫస్ట్ టైము. మరి ఎలా ఉంటుందో చూడాలి. నేను 1 గంటకు వచ్చానండి. 1 గంటకు వస్తే జస్ట్ ఇందాక ఒక 10 నిమిషాల క్రితం బయటపడి అంత టైం పట్టింది. కాకపోతే ఏంటంటే ఎంత ఫ్లోటింగ్ టైంలో అరేంజ్మెంట్ మాత్రం టైట్ గా ఉండే, కరెక్ట్ గా లేదు. ఓటింగ్ ఏర్పాటు చేసే విధానం ఇంకో 2-3 కౌంటర్లు పెడితే బాగుండేది. మరి ఎందుకు చేశారో తెలియదు.
చాలా మంది వెళ్ళిపోయినట్టున్నారు చాలా కొంతమంది మరి అదే కదా, నా ముందే చాలా మంది ఈ లైన్ లో నిలబడతాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఓకే ఓకే అమ్మ. హైదరాబాద్ నుండి వచ్చి ఓటేస్తాను. హైదరాబాద్ నుంచి వచ్చాడు మీ అన్నయ్య గారు. ఆయన ప్రయాణం ఎట్లా సాగిందంటే ఏంటి? అక్కడ కూడా ప్రయాణంలో అక్కడ కూడా దాదాపు బస్సులు గీసులు సరిగ్గా దొరకలేదు, అందలేదని చెప్పేసి అన్నారు. అంత బాగానే జరిగింది మీకు ఇక్కడ? అంటే ఇప్పుడు ఫ్లోటింగ్ ఎలా ఉంది ఇక్కడ? ఇబ్బందికరంగా అయితే ఏం లేదు. అంటే ఓటింగ్ శాతం పెరిగినట్టే కదండి ఇప్పుడు బాగా ఎక్కువ కదండి. ఎక్కడి నుంచో వస్తున్నారు, హైదరాబాద్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ. ఓటింగ్ అంతా ప్రశాంతంగానే జరిగింది. 2:30కి వచ్చామండి. మీకు లైన్ వైజ్ అంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ. ఎట్లా జరిగిందండి ఓటింగ్? బాగానే జరిగింది. బాగుంది. లైన్ వైజ్ అంతా కరెక్ట్ గానే వెళ్తున్నారు. ఉన్నాయండి, బాగానే ఉన్నాయండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉందండి? ఏం లేదండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా అసలు బిజీగా ఉంది, ఖాళీ లేదు. ఇది వరకు ఓటింగ్ వేరు, ఇప్పుడు ఓటింగ్ వేరు. బాగా పెరిగింది, చాలా వరకు పెరిగింది. ఓటు వేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మధ్యాహ్నం 12ంటికి వచ్చినప్పుడు ఇప్పుడు వరకు కూడా ఓటేసి వెళ్ళలేదు. ఓటు కోసమే నుంచున్నారు, అందరు కష్టపడుతున్నారు, కానీ లైన్లు జరగట్లేదు. మరి అది చాలా జనం పెరిగారు బాగా. వాటర్ అన్ని అందిస్తున్నారు, బాగానే ఉంది. ముసలోళ్ళని తీసుకెళ్తున్నారు, ముసలోళ్ళకి ఆటోలు పెట్టారు, ముసలోళ్ళకి ఇళ్ల దగ్గర దింపుతున్నారు, మళ్ళీ తెస్తున్నారు, బాగానే పంపిస్తున్నారు. పోలీసుల సహకారం కూడా ఉంది. వాళ్ళ సహకారం లేకపోతే అసలు ఏది చేసేవాళ్ళం కాదు. వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు, పంపించమంటే పంపిస్తున్నారు, చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. బాగా ఓటు బాగా మెజారిటీలు వస్తాయి.